మనకి స్వాగతం సుస్వాగతం. జై శ్రీ శ్రీ రాధా రమన్ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, समावेत భక్త బృంద की जय. సో ఈరోజు మనము భగవద్గీత యథాతథము 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి. దీంట్లో మొట్టమొదటిగా మొదటి 2 శ్లోకాలు అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి మిగతా శ్లోకాల్లో భగవంతుడు సమాధానం చెప్తున్నారు. అర్జునుడి ప్రశ్న ఎలా ఉందంటే, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? కామ్యకర్మలంటే ఏమి? ఈ భౌతిక సృష్టి ఏమిటి? దేవతలంటే ఎవరు? 5 ప్రశ్నల్ని మొదటి శ్లోకంలో అర్జునుడు భగవంతుని అడగడం జరిగింది. 2వ శ్లోకంలో అడుగుతున్నారు, యజ్ఞ ప్రభు అంటే ఎవరు? ఏ విధంగా అతడు మన దేహంలో నివసిస్తాడు? భక్తియుత సేవలో నెలకొన్న వారు మరణ సమయంలో ఏ విధంగా నిన్ను ఎరిగి ఉంటారు? ఓవరాల్గా 5 ప్రశ్నల్ని అర్జునుడు అడగడం జరిగింది. సో ఇక్కడ భగవంతుడు అని మనకు ఎవరు అనే నిర్వచనాన్ని భగవంతుడు మనకు 3 దశల్లో వ్యక్తం అవుతూ ఉంటారు. ఒకటి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. సో భగవంతుడు బ్రహ్మంగా, తర్వాత పరమాత్మునిగా, భగవంతుడిగా, భగవాన్ అనే అనుభూతి చాలా హయ్యెస్ట్ అన్నట్టు. సో ఇక్కడ భగవంతుని ఓ పురుషోత్తమ, ఓ ప్రభు అంటే భగవంతుడు, ప్రభు అందరూ భగవంతుడికి సేవకులు. అదేవిధంగా భగవంతుడు పురుషోత్తమ అంటే పురుషులలోకెల్లా ఉత్తమమైనటువంటి వాడు. సో భగవంతుడు వివిధ అవతారాల్లో వివిధ రకాలుగా పురుషోత్తమ అనడం జరుగుతుంది. రామావతారంలో భగవంతుని మర్యాద పురుషోత్తముడు, కృష్ణావతారంలో లీలా పురుషోత్తముడు, చైతన్య మహాప్రభు అవతారంలో ప్రేమ పురుషోత్తముడు. ఈ విధంగా భగవంతుని సంబోధించడం జరుగుతుంది. తర్వాత భగవంతుని మధుసూదన అని ఎందుకు సంబోధిస్తున్నారు? మధు అనే రాక్షసుని భగవంతుడు సంవరించాడు కాబట్టి సూదన, మధుసూదన అని అర్జునుడు సంబోధిస్తున్నారు. ఎందుకు స్పెషల్గా ఆ నామంతో సంబోధించడం జరిగిందంటే, కృష్ణుడు ముందు 8 రకాలైనటువంటి ప్రశ్నలను 8 రకాలైనటువంటి ప్రశ్నలను ముందుంచారు. అంటే ఈ ప్రశ్నల రూపంలో నా యొక్క మనసుని కల్లోలపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్నల రూపంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మధుసూదన్ అంటే ఆ రాక్షసుని సంవరించినట్టుగా ఈ ప్రశ్నలకు ఉత్తరాలను ఇచ్చి శాంతపరచండి నాకు అని వేడుకోవడం జరుగుతూ ఉందన్నట్టు. సో ఇక్కడ మనకు యజ్ఞ ప్రభువు అని ఏదైతే అర్జునుడు సంబోధించాడో 2 రకాల యజ్ఞ ప్రభువులు ఉంటారు, ఇద్దరు. ఒకరేమో ఇంద్రుడు, దేవతలందరికీ ఆయన యజమానిలాగా ఉంటాడు. భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కాబట్టి ఇద్దరికి కూడా అవకాశం ఉంది. యజ్ఞ ప్రభు అనేది ఇంద్రునికి మరియు విష్ణు ఇద్దరికి అన్వయిస్తుంది. బ్రహ్మ శివునితో పాటు ప్రధాన దేవతలందరిలో విష్ణు ముఖ్యుడైనటువంటి వాడు. కార్యనిర్వాహక అంటే మిగతా దేవతలందరూ కూడా అడ్మినిస్ట్రేషన్, కార్యనిర్వాహక దేవతలలో ఇంద్రుడు ముఖ్యమైనటువంటి వాడు. కాబట్టి ఇద్దరు కూడా, ఇంద్రుడు విష్ణు ఇద్దరు కూడా యజ్ఞాల చేత పూజింపబడతారు. అందుగురించే వీళ్ళిద్దరిట్లో అర్జునుడు అడగడంలో అంతరార్థం ఏంటంటే, అసలు యజ్ఞ ప్రభు ఎవరు? మరి ఇంద్రుడా మరి మీరా అని ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ ఈ యజ్ఞ ప్రభు ఎవరు అని తెలుసుకున్న తర్వాత ప్రయాణ సమయంలో, అంటే మనం అంతిమ సమయంలో మృత్యు ఆసన్నమైనప్పుడు భగవంతుని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి అనేది ఆఖరి క్షణంలో భగవత్ ప్రాప్తి. కాబట్టి ఇంకా భగవత్ ప్రాప్తి అంటే ఈ భౌతిక అస్తిత్వాన్ని మనము వదులుకొని భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని మనము తీసుకోవడం. మరి ఎలా తీసుకోగలుగుతారు అని అడుగుతున్నాను అర్జునుడు. మరణ సమయంలో దేహ కార్యాలన్నీ భంగపడి ఉంటాయి, మనస్సు సరి అయిన స్థితిలో ఉండదు. అటువంటి స్థితిలో మరి భగవంతుని స్మరించడం అనేది జనరల్గా మనకు కుదరకపోవచ్చు. కాబట్టి ఇక్కడ
భగవంతుడి యొక్క మహాభక్తుడైనటువంటి కులశేఖరుడు ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నాడు, హే ప్రభు, సో అంతిమ గడియల్లో నేను నిన్ను ప్రార్థన చేయొచ్చో చేయలేక, ఎందుకంటే కపవాత పిత్త, ఈ గొంతులోంచి వాయిస్ వస్తుందో రాదో, కళ్ళు మిమ్మల్ని చూడగలుగుతుందో లేదో, మనసు చాలా మందికి ఈ రోజుల్లో వింటున్నాం బ్రెయిన్ డెడ్ అంటున్నాం, పని చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను బాగా ఉన్నాను, ఫుల్లీ కాన్షియస్లో ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి నా మనస్సనే మనస్సనే హంసని నీ పాద పద్మాల తోడులో ప్రవేశించలాగున తక్షణమే నేను మరణించిన ఉత్తమం. ఇప్పుడు ఫుల్ కాన్షియస్లో ఉన్నాం కాబట్టి ఇటువంటి స్థితిలో మరణిస్తే, నేను భగవంతుని అనుగు చాలాసార్లు చెప్పాను, ఇలా భాగవతం చెప్తూ హరే కృష్ణ అన్నాం అనుకోని భగవద్ధామం, కీర్తన చేస్తూ మనము శరీరం వదిలేస్తే భగవద్ధామం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ విషయాన్ని కులశేఖరుడు, ప్రభు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే నన్ను తీసుకొని వెళ్ళు, నాకు ఆ సహజ మరణము తో మరి ఎప్పుడొస్తుందో తెలియదు, ఇప్పుడైతే బాగున్నాను కాబట్టి ఇప్పుడు నేను మీ నామం చేస్తున్నాను, మీ కథ వింటున్నాను, కథ చెప్తున్నాను, ఇటువంటి స్థితిలో నాకు మరణం వస్తే నేను మిమ్మల్ని స్మరిస్తున్నాను, కానీ ఒకవేళ నాకు తెలియకుండా మరణం వస్తే దయచేసి మీరే రక్షించండి అని వేడుకుంటున్నాడు. థర్డ్ శ్లోకంలో చెప్తున్నారు, అర్జునుడి యొక్క 8 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్తున్నారు. బ్రహ్మం, ఫస్ట్ ప్రశ్న అర్జునుడు బ్రహ్మం అడిగాడు. బ్రహ్మం అంటే నాశరహితుడు, దివ్యుడు అయినటువంటి జీవుడే. ఇక్కడ జీవుడు అంటే మనకు కనబడుతున్న మన దేహం కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ లేదా జీవుణ్ణే బ్రహ్మము అని అంటారు. ఆ బ్రహ్మం యొక్క సహజ స్వభావము లేదా నిత్య స్వభావం ఏంటి? ఆధ్యాత్మము. అంటే జీవుల భౌతిక దేహాలకు ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్యమే కర్మము లేదా సకామ కర్మలు అని చెప్తున్నారు. సో ఇక్కడ జీవుడి యొక్క సహజ స్థితి ఎప్పుడూ మారదు. అసహజ స్థితి ఈరోజు ఒకలాగా ఉండొచ్చు, రేపు ఒకలాగా ఉండొచ్చు. ఏది? దేహము. దేహము త్రిగుణాలతో కూడుకున్నది కాబట్టి ఆ దేహము యొక్క అలవాట్లు కానీ దేహం యొక్క కర్మలు మారచ్చు, కానీ ఆత్మ స్వరూపము మారదు. తర్వాత ఇంకేమంటాడు? బ్రహ్మానికి అతీతంగా పరబ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మము జీవుణ్ణి సూచిస్తుంది, కాగా పరబ్రహ్మము దేవాది దేవుణ్ణి సూచిస్తుంది. జీవుని సహజ స్థితి అతడు భౌతిక జగత్తులో స్వీకరించే స్థితికి భిన్నమైనది. ప్రకృతిపై ప్రభువుగా కావడానికి యత్నించడమే భౌతిక చైతన్యంలో అతని స్వభావము, కానీ ఆధ్యాత్మిక చైతన్యంలో అంటే కృష్ణ భక్తి భావంలో భగవంతుని సేవించడంలో అతని స్థితి. జీవుడు భౌతిక చైతన్యంతో ఉన్నప్పుడు భౌతిక జగత్తులో నానా రకాల దేహాలను స్వీకరించవలసి ఉంటుంది. అదే కర్మ. అంటే భౌతిక చైతన్య ప్రభావంతో విభిన్న సృష్టి అనబడుతుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే భగవంతుడు జీవుడి యొక్క సహజ స్థితి భగవంతుని సేవించడము. సో జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు అని సూచిస్తా ఉన్నారు. పరబ్రహ్మం అనేది భగవంతుడు, దేవాది దేవుడు. ఓకే. తర్వాత జీవుని సహజ స్థితి ఈ భౌతిక జగత్తులో స్వీకరించే స్థితి. అంటే ఈ దేహం స్వీకరించాం, దేహం త్రిగుణాలతో కూడుకుంది. దేహం యొక్క స్థితి భౌతికము, జీవుడు అంటే ఆత్మ యొక్క స్థితి ఆధ్యాత్మికం. ఈ రెండు కూడా భిన్నమైనటువంటివి. తర్వాత ఆధ్యాత్మిక స్థితిలోనేమో భగవంతుని నిత్య కృష్ణదాస్. భౌతిక స్థితిలో మనం అందరం యజమాని కావాలని కోరుకుంటా ఉంటాము. కాబట్టి జీవుడు భౌతిక చైతన్యంతో ఉన్నప్పుడు భౌతిక జగత్తులో నానా రకాలైనటువంటి దేహాలను స్వీకరించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నప్పుడు దేహ మార్పిడి ఉండదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిరస్తు ధీరస్తత్ర నముహ్యతి. మనము ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నప్పుడు దేహ మార్పిడి ఉండదు. భౌతిక చైతన్యంలో ఎంతవరకు మనము ఉంటూ మరణిస్తామో అప్పటి వరకు ఇంకా భౌతిక దేహాలను మారవలసి వస్తుంది. తర్వాత ఇంకా చెప్తున్నారు, వైదిక సాహిత్యం అంటే శాస్త్రాల ప్రకారము జీవుడు జీవాత్మ అని బ్రహ్మమని రెండు రకాలుగా జీవాత్మ కానీ బ్రహ్మమని చెప్పడం జరుగుతుంది. కానీ జీవుడు ఏ రోజు కూడా ఎప్పటికీ కూడా ఎంత సాధన చేసినా పరబ్రహ్మము
కాలేడు. ఆ, జీవాత్మ భౌతిక కోరికలను నెరవేర్చుకోవడానికి, లేదంటే భౌతిక భోగాలను అనుభవించడానికి నానా రకాలైనటువంటి భౌతిక స్థితులను స్వీకరిస్తాడు. అతను ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే, అంధకారపూర్ణమైనటువంటి ప్రకృతిలో ఐక్యమై తనను భౌతిక పదార్థం అని అనుకుంటా ఉంటాడు. సో జీవుడు ఆ, ఆత్మ అనుకోడు. దేహం తనని తాను దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు దేహం అనుకుంటాడు. ఇతరులను కూడా చూసి దేహాలుగా భావిస్తూ, అప్పుడు దేహం అంటే ఇది ప్రకృతి, తనను తాను ప్రకృతితో పోల్చుకుంటా ఉంటాడు. కానీ భగవంతుడు, మనం ప్రకృతి కాదు, మనము ఆత్మలం. మన దేహం ప్రకృతిలోంచి వచ్చింది. మనం ఆత్మలం కాబట్టి మనం భగవంతుడి శక్తులము. భగవంతుడికి అనంతమైనటువంటి శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్లో ముఖ్యంగా 3 రకాలు. ఒకటి ఆధ్యాత్మిక శక్తి అంటే ఆంతరిక శక్తి, 2 బహిరంగ శక్తి, దుర్గా, 3 మనందరము జీవులను తటస్థ శక్తిగా పోలుస్తూ ఉన్నారు. ఉం? సో ఇటువంటి జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో అనంత కాలం నుంచి ఆ, 84 లక్షల ఆ, జన్మల్లో అంటే జీవులలో ఆయన జీవ దేహాల్లో మారుతూ మారుతూ ఉన్నాడు. సో లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, ఒకసారి మనిషిగా, ఒకసారి దేవతగా, ఒకసారి జంతువుగా, ఒకసారి పశువుగా, ఒకసారి పక్షిగా. సో మన మన కర్మానుసారం అటువంటి దేహాలను స్వీకరిస్తూ ఉంటాం. అవి ఇక్కడ కొన్నిసార్లు స్వర్గలోకాల్లో సుఖాలను అనుభవిస్తూ, కొన్నిసార్లు నరకలోకాల్లో దుఃఖాలను అనుభవిస్తూ, మనము పుణ్యము చేసుకుంటే స్వర్గలోకాల్లో, పాపం చేసుకుంటే నరకలోకాల్లో, లేకంటే మనకు అధోలోకాల్లో జన్మం చేస్తూ, అది అధోలోకాల్లో అయితే చెడు కర్మ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వస్తాం. పుణ్యలోకాల్లో పుణ్యం అయిపోగానే మళ్ళీ మర్త్యలోకానికి రావడం జరుగుతుంది. ఇది మనకు 9వ అధ్యాయము 21వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అంటే మన పుణ్యం అయిపోతేనే మనము ఎలా మళ్ళీ మర్త్యలోకంకి వస్తాము, పాపం అయిపోయినా మళ్ళీ మర్త్యలోకంకి వస్తాము. ఏంటది? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతం కామ కామాలవంతే. సో ఎవరైతే చాలా పుణ్యం చేసుకొని స్వర్గలోకాల్లో భోగాలను అనుభవించాలనుకుంటారో, వాళ్ళ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకానికి వస్తారు. లైక్ దీనికి మన ఆచార్యులు ఏం ఎగ్జాంపుల్ చెప్తారంటే, మనం ఏదైనా టూరిస్ట్ అంటే యాత్రకు వెళ్తాము, 5 స్టార్ హోటల్ బుక్ చేసుకున్నాము, ఇమ్మీడియట్గా డిపాజిట్ కట్టమంటాడు. అవి అయిపోక ముందే, సార్ మీది అయిపోతుంది, మరి మీరు వెకేట్ చేస్తున్నారా, ఉంటారా, ఉంటే ఇంకా డిపాజిట్ చేయాలా. కానీ ఇక్కడ స్వర్గలోకంలో అక్కడ ఇంకా డిపాజిట్ చేసేది ఉండదు. అక్కడ ఖర్చు పెట్టడం ఉంటుంది, అయిపోగానే మళ్ళీ రావాలా, మళ్ళీ పుణ్యం చేసుకోవాలా, వెళ్ళాలా. ఆ? అలా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకు మన క్షీణ్య మర్త్య పుణ్య లోకం, మన పుణ్య ఫలితం అయిపోగానే మళ్ళీ మర్త్య లోకానికి మళ్ళీ వస్తూ ఉంటాం. తర్వాత దీంట్లో ఏ విధంగా అటువంటి లోకాలు పొందుతామంటే, 5 పంచాగ్నులు ఉంటాయి, 5 ఆహుతులు ఉంటాయి, యజ్ఞ ఆహుతులు ఉంటాయి. పంచాగ్నులు ఏంటంటే స్వర్గలోకము, తర్వాత మేఘాలు, భూమి, పురుషుడు, స్త్రీ. ఈ 5 పంచాగ్నులు అంటున్నారు. తర్వాత శ్రద్ధ, చంద్రునిపై భోక్త, వర్షము, ధాన్యము, వీర్యం అనేవి 5 రకాల యజ్ఞ ఆహుతులు. సో యజ్ఞంలో అర్పిస్తూ ఉంటారు కదా ఆహుతులు, ఇవి 5 యజ్ఞ ఆహుతులు అంట. పైన ఏమో పంచాగ్నులు అని చెప్తున్నారు. ఎప్పటికి ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పంచాగ్నులు ఏంటివి? స్వర్గలోకాలు, మేఘాలు, భూమి, పురుషుడు, స్త్రీ. ఈ 5గురు పంచాగ్నులు. తర్వాత వీళ్ళు ఆ, పంచ ఆహుతులు శ్రద్ధ, చంద్రునిపై భోక్త, వర్షము, ధాన్యము, వీర్యం. ఇవేమో యజ్ఞ ఆహుతులు, పంచ యజ్ఞ ఆహుతులు. వీటన్నిటిలో కూడా మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, యజ్ఞ విధిలో జీవుడు ప్రత్యేకమైన స్వర్గలోకాలను పొందడానికి ప్రత్యేకమైన యజ్ఞాలు చేసి తత్ఫలితంగా వాటిని చేరుకుంటాడు. ఈ యజ్ఞ సమర్పణలో లైక్ మనం పృథు మహారాజ్ది కూడా చూసాం. 100 యజ్ఞాలు చేస్తే ఆయన ఇంద్రలోక రాజు అయ్యేవాడు, కానీ 100వ యజ్ఞం అప్పుడు డిస్టర్బ్ చేస్తాడు అన్నట్టు. ఈ విధంగా యజ్ఞ విధిలో జీవుడు ప్రత్యేకమైన స్వర్గలోకాలు పొందడానికి కొరకు ప్రత్యేక యజ్ఞాలు చేసి వాటి ఫలాలను అనుభవిస్తాడు జీవుడు.
తర్వాత మళ్ళీ ఏమవుతుంది, యజ్ఞ ఫలం అయిపోగానే అతడు వర్ష రూపంలో మళ్ళీ మత్స్యలోకం రావాలా. ఏ రూపంలో వస్తాడు? వర్ష రూపంలో భూమికి దిగి వచ్చి తర్వాత ధాన్య రూపంలోకి ఎంటర్ అయ్యి తర్వాత ఒక పురుషుడి ద్వారా స్త్రీ గర్భంలోకి ఆ వీర్య రూపంలో ఎంటర్ అవుతాడు ఆ ఆత్మ. ఈ రకంగా జీవుడు నిరంతరం భౌతిక మార్గంలో వస్తూ పోతూ ఉంటాడు. కానీ కృష్ణ భక్తి భావంలో వ్యక్తి అటువంటి యజ్ఞాలను చేయడు. అతను నేరుగా కృష్ణ భక్తి భావాన్ని చేపట్టి ఆ రకంగా భగవద్ధామానికి వెళ్తాడు. సో ఇక్కడ మనము భక్తులు ఈ విధంగా కృష్ణ చైతన్యము ద్వారా తన జీవితాన్ని గడిపి ఒకే జన్మలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. పునరపి జననం పునరపి మరణం, దాన్ని ఆయన ఓవర్కమ్ అవుతాడు. ఓవర్కమ్ ఎలా కాగలుగుతాడు? మరి ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళు, మన ప్రభుత్వం కదా పంచవర్ష ప్రణాళికలు చేసినట్టుగా వాళ్ళకు ఒకటే లక్ష్యం, ఒకటే గోలు. ఏంటది? భగవంతుడి యొక్క ఆదేశానుసారము జీవితాన్ని గడుపుకుంటూ భక్తిమయ మార్గంలో ముందుకు వెళ్తాడు. సో దానికి ఏమంటున్నారంటే యజ్ఞ విధిలో జీవుడు ప్రత్యేకమైన స్వర్గలోకాలను పొందడానికి ప్రత్యేకమైన యజ్ఞాలు చేసి తత్ఫలితంగా వాటిని చేరుకుంటాడు. అవి అయిపోగానే మళ్ళీ ఆ యజ్ఞ ఫలితం అయిపోగానే అతను ఏమవుతాడు? వర్షము ద్వారా ధాన్యంలోకి ఎంటర్ అయ్యి ధాన్యము ద్వారా పురుషుడి గర్భంలోకి ఎంటర్ అయ్యి పురుషుడి ద్వారా ఆయన వీర్యము ద్వారా స్త్రీ గర్భంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. బ్రహ్మమే జగత్తులో జీవరూపాన్ని స్వీకరిస్తాడని భగవద్గీతపై నిరాకార వ్యాఖ్యాతలు అయుక్తంగా ఊహిస్తారు. దీనిని సమర్థించడానికి వారు గీతలోని 15వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని ఉదహరిస్తారు. 7వ శ్లోకం ఏంటిది? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నా నిత్య అంశ అని అన్నాడు. భగవద్ అంశ అయిన జీవుడు భౌతిక జగత్తుకు పతనం చెందిన భగవంతుడు ఏనాడు పతనం చెందడు. అందుకే పరబ్రహ్మము జీవరూపాన్ని పొందుతాడనే ఊహ అంగీకార యోగ్యము కాదు. పరబ్రహ్మము జీవరూపాన్ని అంటే ఇక్కడ చాలాసార్లు భగవంతుడు అవతరించినప్పుడు ఆ అవతారాన్ని మానవ రూపం అనుకుంటాడు. రామచంద్రుడు వచ్చాడు, కానీ జనసామాన్యం మానవుడు అనుకుంటాడు. కృష్ణుడు వచ్చాడు, మానవుడు అనుకున్నారు. చైతన్య మహాప్రభు వచ్చారు. సో ఎన్ని లీలలు చేసినా మళ్ళీ వాళ్ళు భ్రాంతికి గురి మానవులు అని అనుకుంటా ఉంటారు. పరబ్రహ్మము జీవరూపాన్ని పొందుతాడనే ఊహ. భగవంతుడు కూడా అలా భగవంతుడు మానవ రూపం అన్నంత మాత్రాన భగవంతుడి ఆ శరీరం మానవ శరీరం కాదు. సో అదే మానవ శరీరం అయితే వెళ్ళిపోయేటప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు, దేహం ఇక్కడ ఉంటుంది, ఆ దేహాన్ని కాల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క రూపానికి, భగవంతుడి దేహానికి తర్వాత భగవంతుడు అనే పరబ్రహ్మము పరమాత్మకు తేడా ఉండదు. సో ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్తున్నారు. భగవంతుడు సంబోధిస్తున్నాడు, ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతి ఆదిభూతమని. అంటే ఈ భౌతిక జగత్తు మనకు కనబడుతున్నటువంటి ఈ జగత్ అంతా కూడా ఆదిభూతం అంటున్నారు. సో సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడా ఉండే భగవంతుని విరాట్ రూపమే ఆది దైవము. 4వ శ్లోకంలో ఆదిభూతం అంటే భగవంతుడు, ఆదిభూతం అంటే భౌతిక ప్రకృతి ఆదిభూతము, ఆది దైవం అంటే భగవంతుడి యొక్క విరాట్ రూపము. అదేంటి? సూర్య చంద్రులే కన్నుల్లాగా ఉండేటువంటి అది ఆది దైవము. ప్రతి దేహదారి హృదయంలో పరమాత్మనిగా తెలియబడే దేవదేవుడే ఆది యజ్ఞుడు. అందుకే పరమాత్మని ఆది యజ్ఞుడు. తర్వాత ఆ విరాట్ రూపాన్ని ఆది దైవము అని చెప్తున్నారు. సో ఇక్కడ భౌతిక ప్రకృతి నిరంతరం మనం చూస్తున్నాము. మన చిన్నప్పటి నుంచి వరకు ఎన్నో మార్పులు చేర్పులు రావడం జరిగింది. సాధారణంగా ఏమవుతుందంటే ఈ భౌతిక దేహాలు 6 మార్పుల గుండా ప్రయాణిస్తుంది. 1 జన్మిస్తుంది, 2 పెరుగుతుంది, 3 కొంతకాలం స్థితమై ఉంటుంది, 4 తనతోటి సో కొంతకాలం స్థిరంగా ఉండి ఏమవుతుంది, అది ప్రత్యుత్పత్తి చేస్తూ ఉంటుంది. తర్వాత స్లోగా క్షీణిస్తుంది, తర్వాత నశించడం జరుగుతుంది. ఏది? ఆదిభూతం ఈ ప్రకృతి. తర్వాత సమస్త దేవతలను వారి వివిధ లోకాలను కూడి
భగవంతుడు విరాట్ రూపం మనం విశ్వరూపంలో చూస్తూ ఉంటాం. మొత్తం బ్రహ్మాది దేవతలు కూడా దాంట్లో కనబడతారు. కాబట్టి వారిని ఆది దైవం. తర్వాత వ్యక్తిగత ఆత్మతో పాటుగా దేహంలో ఉన్నవాడే శ్రీకృష్ణ భగవానుని ప్రధాన రూపమైన పరమాత్ముడు. వ్యక్తిగత ఆత్మ అంటే ఇండివిజువల్ సోల్. మనందరము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు మనం ఇండివిజువాలిటీ ఉందన్నట్టు. ఇండివిజువల్ సోల్ వ్యక్తిగత ఆత్మ తో పాటుగా పరమాత్మ మన హృదయంలో ఉంటాడు. దేని కొరకు? సాక్షిభూతుడిగా మనం చేసే ప్రతి కర్మకు భగవంతుడే సాక్షిభూతుడని మనం ఇక్కడ బోధించడం జరుగుతుంది. ఆ పరమాత్ముడే ఆది యజ్ఞుడు. అతడు అందరి హృదయాల్లో ఉంటాడు. సో ఆది యజ్ఞుడు అంటే భగవంతుడి యజ్ఞ స్వరూపంలో ఉంటాడని చెప్తున్నాడు. ఏమనే పదం ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఎందుకంటే పరమాత్ముడు తనకు అభిన్నుడని ఈ పదము ద్వారా భగవంతుడు నొక్కి చెప్తున్నాడు. వ్యక్తిగత ఆత్మ పక్కనే కూర్చున్నట్టు పరమాత్ముడు వ్యక్తిగత కార్యాలకు సాక్షి. సో మనం ఏదైనా తెంపుతున్నామంటే సో ప్రతిదానికి కూడా విట్నెస్ అడుగుతూ ఉంటారు. సో మనం చేసే ప్రతి పనికి భగవంతుడు విట్నెస్గా ఉంటారు, గైడ్ చేస్తారు. ఇది తప్పు, ఇలా చేయకండి. మనం వినకపోతే అది మన కర్మను వదిలేస్తాడు. పరమాత్ముడు వ్యక్తిగత ఆత్మకు స్వేచ్ఛగా వర్తించడానికి అవకాశం ఇచ్చి అతని కార్యాలకు సాక్షిగా ఉంటాడు. భగవంతుని దివ్య సేవలో నెలకొన్నట్టు విశుద్ధ కృష్ణ భక్తి భావనయుత భక్తునికి దేవదేవుని ఈ వివిధ రూపాల కార్యాలు అప్రయత్నంగా స్పష్టమవుతాయి. పరమాత్మ రూపంలో ఉన్నట్టు భగవంతుని దరిచేరలేని ఆరంభ భక్తుడు అధిదైవతమని చెప్పబడే విరాట్ రూపాన్ని ధ్యానిస్తాడు. విశ్వరూపాన్ని అంటే విరాట్ పురుషుని ధ్యానించమని అతనికి ఉపదేశింపబడుతుంది. విరాట్ రూపుని పాదాలు అధోలోకాలుగా భావించబడతాయి. నేత్రాలు సూర్యచంద్రులు, తర్వాత శిరము ఉన్నత లోకాలుగా భావించబడతాయి. ఈ 14 లోకాలు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. 14 లోకాల్లో అధోలోకాలు, మర్త్యలోకము, ఊర్ధ్వలోకాలు. అధోలోకాలు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల. ఈ 7 లోకాలు మనము శిక్షలను అనుభవించేటువంటి లోకాలు. తర్వాత మర్త్యలోకం అంటే ఇంకా పైన లోకాలు 7 ఊర్ధ్వలోకాలు. భూర్లోక, భువర్లోక, స్వర్గలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. ఈ విధంగా పైన 7 లోకాలతో విరాజిల్లుతుంది ఈ బ్రహ్మాండము. సో కాబట్టి మనకు భగవంతుడు చెప్తున్నాడు ఈ విధంగా వ్యక్తిగత ఆత్మలు, అది దైవము, అది యజ్ఞుడు, ఇవన్నిటి కూడా మనం తెలుసుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే భగవంతుడికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, సో మన యొక్క డెస్టినేషన్ ఏంటి, మన యొక్క లక్ష్యం ఏంటి, భగవంతుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఎటువంటి సేవ, ఎక్కడ సేవ కోరుకుంటున్నాడు, ఈ జన్మలో అటువంటి సేవ చేయడం వల్ల మనకేంటి ఫలితము అనేది మనకు రేపటి శ్లోకాల్లో మనము చక్కగా తెలుసుకోగలుగుతాం. అర్థమైందా? ఈరోజు మనం అంటే ఏంటి తెలిసింది, తర్వాత మన ప్రకృతి ఏంటి తెలిసింది, పరమాత్మ రూపంలో మన రూపం ఉంటాం వారు ఏంటి తెలిసింది, అది దైవం విరాట్ రూపం లోపల ఎవరున్నారు తెలిసింది. తర్వాత యజ్ఞ పురుషుడు ఎవరు, భగవంతుడు పరమాత్మని యజ్ఞ పురుషుడు అనేది కూడా మనకు భగవంతుడు చక్కగా వివరించడం జరిగింది. సో రేపంటే ఫ్రైడే శ్లోకం ఇంకా మనకు ఈ చాప్టర్లో ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనది. క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ అటెండ్ చేసినట్టు అవుతుంది. ఈరోజు డెఫినేషన్స్ నేర్చుకున్నాం మనం, ఎవరు ఏంటి అనేది. దాని తర్వాత ముందు మనము ఆ డెఫినేషన్ని పట్టుకొని భగవంతుడి ధామం వెళ్ళాలంటే, భగవత్ ప్రాప్తి పొందాలంటే, భగవత్ లోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది చాలా చక్కగా భగవంతుడు వివరించారు. అవి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. जबलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి దీంట్లో.